ప్రభాస్ ఒక్కడే మార్గం. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల విశ్వ ప్రయత్నాలు. టాలీవుడ్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డును క్రాస్ చేసేందుకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభాస్ వారిని ఆయుధంగా మార్చడం విశేషం. దర్శకధీరుడు, టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్గా నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి వరల్డ్ వైడ్గా తెలుగువాడి సత్తాను చాటారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రెండో భారతీయ చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ టార్గెట్ను ముగ్గురు డైరెక్టర్లు క్రాస్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రభాస్నే తమ ఆయుధంగా వాడుకుంటున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. వారు ఆ సినిమాలపై పెట్టుకున్న అంచనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ చివరిగా ప్రభాస్తో సలార్ చిత్రంతో వచ్చారు. కానీ ఈ సినిమా 1000 కోట్లు క్రాస్ చేయలేకపోయింది. అయితే అసలు కథంతా సలార్ 2లోనే ఉండడంతో శౌర్యంగ పర్వంతో నీల్ 2000 కోట్ల రూపాయలు మార్క్ వసూళ్లను రాబడతారని తెలుస్తుంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్గా పేరుగాంచిన నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రాజెక్ట్ కే. కల్కి 2898 AD చిత్రంతో రాబోతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 10న విడుదల కానున్న ఈ చిత్రం కూడా రూ. 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుగాంచిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో స్పిరిట్తో రాబోతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో సందీప్ వంగ ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేస్తారని అంటున్నారు సినీ ట్రేడ్ పండితులు.